దయగలిగిన ప్రభు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడు ప్రభు, ఈ దినము మేము సజీవులుగా నీ పాదాల దగ్గర ఉండే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. నీ కృప లేకుండా మేము క్షేమంగా లేము. నీ కృప మాత్రమే అని ఎరిగి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. కృపాసత్య సంపూర్ణమైన దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు, మా దోషములను మా పాపములను క్షమించి ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా మాకు విజయాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహించిన దేవుడు. ఈ దినమునైనా ప్రభా, ఇంతవరకు ఆరాధించే కృపా ధన్యత మాకు ఇచ్చారు. వాక్యమై ఉన్న దేవుడుగా మీరు మాతో మాట్లాడండి. మా ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు మీరు, సమాధానకర్తగా మీ సమాధానాన్ని మాకు ఇచ్చి ఉన్న ప్రతి వారము వింటున్న ప్రతి వారు కూడా దీవించబడ్డానికి సహాయం చేయమని మీ దాసుని మీ ఆత్మచాటున మరుగుపరిచి, పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాతో మాట్లాడి మహిమ పొందుకొనమని, ప్రతి వారికి దీవెనలు దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. రండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము, అందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగంలోంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 24వ అధ్యాయం, అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి లేఖన భాగములోంచి దేవుని మాటను 26వ అధ్యాయము 12 నుండి 25వ వచనం వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా పరిశీలించండి. 12 నుండి 25వ వచనం వరకు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలం గలవాడవు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అను పేరు పెట్టాను. కింద ఏషేక్ అను ఫుట్నోట్లో జగడమాడు అని ఉంటుంది. 21వ వచనము, వారు మరి యొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అని పేరు పెట్టాను. సిత్నా అనగా విరోధం. అతడు అక్కడి నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించాను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు అప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు గనక ఈ దేశమందు అభివృద్ధి పొందుదుము అనుకొని దానికి రహెబోతు అని పేరు పెట్టాను, అనగా ఎడము. అక్కడ నుండి అతడు
బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమె చెప్దామా గట్టిగా? మెయిన్ సహజంగా దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తున్నాం. మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు మనం చదువుకున్న వ్యక్తి పేరు ఏం చెప్పండి? ఇస్సాకు. దేవుడు తనను తాను పరిచయం చేసుకోవడానికి ఉపయోగించబడినటువంటి పేర్లు పాత నిబంధనలో ఒకరు అబ్రహాము, తర్వాత తన కుమారుడైనటువంటి ఇస్సాకు, తర్వాత తన కుమారుడైనటువంటి యాకోబు. ఈ ముగ్గురు పేర్లతో పిలువబడ్డానికి ఇష్టపడ్డాడు. కారణం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు వారి పేర్లను మనం జ్ఞాపకం చేసుకోగానే వచ్చే తలంపు ఏంటి అంటే, ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పని దేవుడు. అందుకే ప్రతిసారి ఆ ప్రజలు తాను కోరుకున్నట్లుగా ఉండకపోయినా, వారు శ్రమల గుండా వెళుతున్న దుఃఖ సమయంలో కూడా తనను తాను ఇదే పేరుతో పరిచయం చేసుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను మాత్రం నా వాగ్దానాన్ని, నేను చేసిన నిబంధనను నెరవేర్చే దేవుడను. అందుకే ఆ పేరును పదే పదే జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు మనం పరిచయం చేసుకున్నటువంటి వ్యక్తి, ఆయన పేరు ఇస్సాకు. ఇస్సాకు తండ్రి అబ్రహాము గురించి ఎక్కువ భాగం కనబడుతుంది మనకు. ఎందుకంటే పాత నిబంధనలోనే కానీ, వినాలి, నూతన నిబంధనలోనే కానీ ఎక్కువ శాతం అబ్రహాంని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే విశ్వాసులకు ఆయన ఎవరు అంటే తండ్రి. తర్వాత యాకోబుని గురించి కూడా ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటారు. పెనుగులాడాడు దేవుడితో, తన పేరుని ఏం చేశాడంటే మార్చుకున్నాడు, ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు. మోసగాడైనటువంటి వాడు ఇశ్రాయేలుగా పిలువబడ్డానికి టర్నింగ్ పాయింట్, ఇశ్రాయేల్ ప్రజలు మరి జ్ఞాపకం చేసుకోవడానికి కూడా టర్నింగ్ పాయింట్ ఏంటంటే యాకోబు. మరి ఇస్సాకు గురించి ఎంత బాగా ఉంది అని ఆలోచన చేస్తే, ఇస్సాకు గురించి ఎంత భాగం ఉంటుంది చెప్పండి? అధ్యాయాలు మనం గమనిస్తే చాలా కొద్ది భాగం ఉంటుంది. ఒకటి, బలి ఇవ్వడానికి ముందు తండ్రికి ఎలా ఉన్నాడు అంటే విధేయత కలిగి ఉన్నాడు. విధేయత కలిగి ఆ టర్నింగ్ పాయింట్ అక్కడ కూడా మనం చూస్తాం. అబ్రహాము, నా పిల్లల కంటే, నాకు దేవుడిచ్చిన కుమారుడు కంటే నాకు ఎవరెక్కువ ఇష్టమో అంటే దేవుడు అని నిరూపించినటువంటి అధ్యాయము. ఏ అధ్యాయం చెప్పండి? అది 22వ అధ్యాయం. అధ్యాయము ప్రాముఖ్యత కనబడుతుంది. తర్వాత వివాహ విషయంలో కూడా యవనస్తులు ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలి అని చెప్పడానికి ఒక చక్కని నిదర్శనం. అరేంజ్డ్ మ్యారేజెస్, లవ్ మ్యారేజెస్ కాదు. ఏ మ్యారేజెస్ ఇది? అరేంజ్డ్ మ్యారేజెస్. ఒక చక్కని ఎగ్జాంపుల్. తండ్రికి ఎలా విధేయత కలిగి, వివాహ విషయంలో కూడా పరిశుద్ధత కలిగి ఎలాగా వివాహానికి సిద్ధపడాలి అని చెప్పడానికి మరొక ఎగ్జాంపుల్ ఎక్కడ కనబడుతుందంటే ఇస్సాకు దగ్గర. మరి ఇస్సాకు గురించినటువంటి అధ్యాయాలు తక్కువ, దాని వివరణ కూడా తక్కువ ఉంటుంది. కానీ ఇదే ఇస్సాకు గురించి నూతన నిబంధనలో ఎక్కడ రాయబడి ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, ఈ మాటని ఇలా ఉంచి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము
20వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. చూడండి, ఈయనకి ఏముందంట? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నూతన నిబంధనలో ఈ విశ్వాస వీరుల పట్టికలో వినండి ఎవరున్నారు అంటే ఇస్సాకు కూడా ఉన్నాడు. ఈ ఇస్సాకు విశ్వాసమును బట్టి ఈయన చేసింది ఏంటి అంటే తన పిల్లల్ని ఆశీర్వదించాడండి. దేవుని స్తోత్రం చెప్దామా? చాలామంది తమ పిల్లల్ని గాడిదలతో దున్నపోతులతో ఎలా ఆశీర్వదిస్తారంటే, వారు నోరు తెరిస్తే ఇదే మాట, ఏమని? జంతువులతో పోలుస్తూ ఉంటారు. విచిత్రం ఏంటంటే, వారు నోటి మాటల్లో అంటే బూతులు కూడా పిల్లల్ని తిడుతూ ఉంటారు. రేపు వారు ఏం నేర్చుకుంటారు? ఏ మాట నేర్చుకుంటారు? దేవుడు బెత్తం వాడమన్నాడు, కానీ బూతులు తిట్టమని చెప్పాడా? అలాగే నీకు ఇచ్చిన పిల్లలు జంతువులా? చెప్పండి. అందుకే మనం పిల్లల్ని గద్దించాలి, కోపడాలి, అవసరమైతే బెత్తం వాడాలి. కానీ ఇలాంటి పరుషమైనటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఒక క్రైస్తవుడి లక్షణం ఎంత మాత్రము కాదు. సరే, ఈయన ముందు ఒకటే టాస్క్ ఉంది. దేవుడు అప్పగించిన, తండ్రి చెప్పిన మాట తన పిల్లలకు కూడా ఈ ఆశీర్వాదం వెళ్ళడానికి ఈయనకేముందంటే విశ్వాసం ఉంది. దేవుడు తన వాగ్దానాన్ని, మేము ఎవరో అంటే వాగ్దాన పుత్రుణ్ణి, నాకు కలిగిన సంతానం ఎవరో అంటే వారు కూడా దేవుని వాగ్దానాన్ని కొరకు పిలువబడిన వారిని నమ్మి ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే తన పిల్లలనంట ఆశీర్వదిస్తున్నాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? నేను ఒక మాట చెప్పమంటారా? వినండి. అందరూ ఒకేలాగా వాడబడలేరు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నేను అలా పాడలేకపోతున్నాను, నేను ఇలాగా మాట్లాడలేకపోతున్నాను, నేను ఇలాగా సువార్త చెప్పలేకపోతున్నాను. అందరూ ఒకలాగే వాడబడలేరు. అమ్మగారికి ఉన్న తలంతు, ప్రార్థనా తలంతు, అమ్మగారికి ఉన్నటువంటి ఆ విధానం నాలో కనపడకపోవచ్చు. ఎందుకంటే దేవుడు ఆమెకు ఒక యూనిక్నెస్ని ఇచ్చాడు, అంటే ఆమెకు ఒక ప్రత్యేకతనిచ్చాడు. వారిలాగే వాడబడతారు, నేను నాకులాగానే వాడబడతాను. ఈ మాట ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీలో ఆశ ఉంటుంది, నేను కూడా ప్రభు కొరకు వాడబడాలని. కానీ కొంత బెరుకుతనము, కొంత భయము, ఆందోళన, కొన్ని విషయాలు ఏంటంటే, అమ్మో నా వల్ల ఏమవుతుంది, మనం ఏం చేసుకుంటామంటే తగ్గించుకునే మాట. ఏ తగ్గింపు ఉండాలి అంటే దేవుని విషయంలో తగ్గింపు ఉండాలి, కానీ మనం దేవుని పని చేసే విషయంలో తగ్గించుకున్న వారంగా ఉండకూడదు. దేవుడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక తలాంతును ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అబ్రహాములాగా ఇస్సాకు క్యారెక్టర్ ఇంతగా విస్తారంగా ఉండకపోవచ్చు. తనున్నటువంటి పరిధిలో ఆయన ఏం చేశాడంటే తాను చేయాల్సింది తాను చేశాడు. తన పిల్లల్ని విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి నీ పరిధిలో నువ్వేం చేయగలవు? నీ పిల్లల్ని దూషిస్తూనే ఉంటావా? నీ పరిధిలో నువ్వేం చేయగలవు? ప్రభు కొరకు నీ పరిధిలో నువ్వు చేయగలిగినంతగా ప్రభు పని నేను చేయగలవు. ఇక్కడ కూర్చున్నటువంటి ఒక తమ్ముడు, ఈ సందంతా బాగా మొక్కలు గడ్డి పెరిగిపోయి ఉంది. అటే వాళ్ళు పదే చెప్తున్నారు, అయ్యా అవి తీసేయండి, ఆ గడ్డి తీసేయండి, మాకు జర్రులు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, అది ఇది అని చెప్తుంటే, సరే ఇక అది వింటూ ఉన్నాడు. ఒకరోజు ఎవ్వరు లేని టైంలో వచ్చాడు. ఏం చేశాడంటే తనొక్కడే పార తీసుకొని వచ్చి దానంతా చెక్కేశాడు, తీసేసి పారేస్తున్నాడు. నేను తమ్ముడు ఒక మాట చెప్పుంటే మనల్ని ఏమన్నా పిలిచేవారు కదా అంటే, వద్దన్న వీళ్ళు పిలిచినా వాళ్ళు వచ్చి చేసేది చేయొచ్చు, రావచ్చు, రాకపోవచ్చు, నా పరిధిలో నేను
చేయగలిగింది చేస్తున్నాను. ఆయనకు చదువు రాదు, కానీ ఏం చేశాడు చెప్పండి? దేవుని పనిని మందిరం కొరకు తాను చేయగలిగింది తాను చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇస్సాకు గురించి ఆలోచన చేస్తే ఇక్కడ అదే కనబడుతుంది. విశ్వాసమును బట్టి ఏం చేస్తున్నాడంటే ఆయన జరగబో సంగతుల విషయం, ఎందుకంటే ఆయనకు తెలుసు దేవుని ప్రణాళిక తన కుటుంబం మీద ఉంది. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచనలు తన మీద ఉన్నాయి, తన పిల్లల మీద ఉంది. రాబోతున్న సంగతుల విషయం ఆయనకి ఏముందంటే గ్రహింపు ఉంది. నేను మాట సూటిగా అడుగుతున్నాను, ఓ చెల్లి, అక్క, అన్న, దేవుడు ప్రణాళిక నీ విషయంలో ఏమై ఉందో ఏ రోజైనా ఆలోచన చేస్తున్నావా? కేవలం తినడానికి, ఏమండి, ఉన్నదానితో ఆనందించడానికి, సంతోషించడానికి. ఒక దినం బాలమ్మ గారు పిలువబడ్డారు, అలాగే ఒక దినం మనం కూడా పిలువబడతాం. పిలువబడితే ఏ పని చేయకుండా వెళ్ళిపోతామా, లేకపోతే ఏదైనా దేవుని కొరకు చేసి వెళ్దామా అని ఒక ఉద్దేశం నీకు కలిగి ఉన్నావా? దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అక్కడే చూడండి, అక్కడే మనం చూస్తే 6వ వచనంలో, ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ వచనంలో, విశ్వాసము లేకుండా, ఇక్కడ మనం ఇందాక చదువుకున్న మాట విశ్వాసమును బట్టి. ఇస్సాకు ఏముంది? వినాలి. విశ్వాసం, ఇస్సాకు ఏముంది? విశ్వాసం ఉంది. ఏ విషయంలో? భవిష్యత్తులో రాబో సంగతుల విషయమై ఆయనకి ఏముందంటే విశ్వాసం ఉంది. దేవుడు వారి కుటుంబం ఎడల కలిగినటువంటి ప్రణాళిక విషయం ఆయనకి ఏముందంటే విశ్వాసం ఉంది. ఈరోజు ఎవరో పిలిచారు, మందిరానికి వచ్చాను, కూర్చున్నాను, 4 మాటలు చెప్తున్నారు, వింటున్నాను, వెళ్ళిపోతున్నాను అంటే దానివల్ల ప్రయోజనం లేదు. దేవుడు నిన్నే ఎందుకు పిలుచుకున్నాడు? ఈ సమయంలో నీతోనే ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ సమయంలో నిన్నే ఎందుకు నడిపించుకున్నాడు? ఎందుకు ఆయన సన్నిధిలో? ఏమన్నా నువ్వు పుట్టు క్రైస్తవురాలువా అంటే, నేను పుట్టు క్రైస్తవురాల మాట ఎందుకు ఉపయోగిస్తున్నా అంటే, పుడతానే ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టినా చాలామందికి దేవుని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండదు. కానీ మనమేమో దేవుని పుడతానే తిరిగిన వారం కాదు. మరి మన జీవితంలోకి ఎందుకు ప్రవేశించాడు? అది కూడా ఆయన కాదు, దేవుడు కాదని ఎన్నోసార్లు ఆయన్ని వ్యతిరేకించి దూరంగా ఉండి, అసభ్యంగా మాట్లాడి, పరుషంగా మాట్లాడి, ఎన్నోసార్లు ఆయన దూరం పెట్టి, అసలు ఈయన దేవుడే కాదన్నటువంటి నిన్నే ఎందుకు ఇక్కడికి నడిపించి కూర్చోబెట్టాడు? ఉన్నారా ఇక్కడే? మీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, దేవుడికి నీ ఎడల ఒక ప్రణాళిక ఉందని. దేవునికి నీ ఎడల ఏముంది చెప్పండి? ఆయనకు ప్రణాళిక ఉంది. నీవంటే ఆయనకి ఇష్టం, అందుకే నిన్ను ఏర్పరచుకున్నాడు. లోకంలో ఎందరో నశించిపోతున్నా, ఎందరో వారి ప్రాణాలు కోల్పోతున్నా, ఎందరో వారి జీవితాలు నాశనం అయిపోతున్నా, కానీ నిన్ను మాత్రం ఎందుకు క్షేమాన్ని ఇచ్చాడంటే దేవుడికి నువ్వంటే ఇష్టం. దేవుడు నీ ఎడల కలిగిన ఉద్దేశాలని నువ్వు గ్రహింపు కలిగి ఏం చేయాలంటే, అదిగో ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే, చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. ఈరోజు మనం అందరం ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మనకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అక్కడ మెయిన్ ఆ మాట ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే 11వ వచనంలో, విశ్వాసమును బట్టి 11వ వచనము, శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు ఏమొచ్చింది చెప్పండి? విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా మృతతులమైన వారి జీవితాల్లో కూడా దేవుడు ఏమిస్తాడంటే శక్తిని ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్దామా? నీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు నీకు శక్తిని ఇస్తాడని. కృంగిపోయి బలహీనపడి ఉన్నావేమో, ఇది సాధ్యమేనా అని అనుకుంటున్నావేమో, ఇది అసలే పాసిబిలిటీ ఉందా అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు చెప్తున్నాడు, అసలు అది ఆ అవకాశం లేని సమయంలో కూడా దేవుడు ఏం చేయగలడో తెలుసా? ఆయన శక్తిని ఇవ్వగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అక్కడే ఉంటుంది చూడండి, 9వ వచనంలో ఈ మాట చదువుదాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానానికి సమాన వారసులైన ఇస్సాకు యాకోబును వారును, వారి నివాసం ఎక్కడుంది చెప్పండి? గుడారములలో నివసించుచు అన్య దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో ఎలా ఉన్నారంట చెప్పండి? పరవాసులై ఉన్నారంట. దేవుని స్తోత్రం చెప్దామా? వారు ఉన్నది ఎక్కడ?
గుడారాల్లో. కానీ ఎలా ఉన్నారు అంటే వారి ఆలోచన, వారి తలంపు, వారి ఉద్దేశాలన్నీ కూడా ఎక్కడున్నాయంటే కింద కాదు. మీకు తెలుసా, పంది అది ఒకసారి పైకి చూస్తుందంట. ఎప్పుడో తెలుసా? చచ్చిపోయే ముందు. అప్పుడు దాకా దాని చూపంతా ఎక్కడ ఉంటుంది? కిందే ఉంటుంది. కానీ తీరా చూసే సమయానికి అది ఎక్కడ ఉంటుంది? అది ఎక్కడికి వెళ్తుందో మనం చెప్పలేము. కానీ దానికి మొత్తానికి ఏముండదు అంటే ప్రాణం పోద్ది. కారణం ఏంటంటే దాని లైఫ్లో చూడాల్సిన సమయంలో అది చూడలేదు. ఈరోజు ఎందుకు ఈ మాట అంటే, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు దేని వైపు చూస్తున్నారో తెలుసా? ఎక్కడ చూస్తున్నారో తెలుసా? రండి, అక్కడే ఉంటుంది ఒక మాట 10వ వచనంలో. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవుని స్తోత్రం చెప్దామా? వీరంతా వాగ్దాన పుత్రులు. వీరందరూ ఎవరు అంటే ఆ వాగ్దాన దేశానికి వారసులు. అందుకే వీరు చూపు ఎక్కడుంది అంటే ఆ పైన ఉన్నటువంటి ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మనం అనవచ్చు, ఏమండి మరి అయితే ఇక్కడ ఏం కట్టుకోవద్దా, ఏం ఉంచుకోవద్దా, ఇంకేం సంపాదించొద్దా, అన్నీ విడిచిపెట్టేయమంటారంటే దేవుడు అలా చెప్పలేదు. దేవుడు వారిని ఎవరు ఎక్కడ ఏ స్టేటస్లో ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే దేవుడు ఏం చేశాడంటే వారిని వాడుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఖాళీగా తిరుగుతున్నాను వాడుకున్నాడా నెహెమ్యా? ఆయన గవర్నమెంట్ జాబ్ హోల్డర్. పౌలేమను ఖాళీగా ఉన్నవాడు కాదు, ధనవంతుడు పౌలు. మనం భక్తుల జీవితాలు చూస్తే అందరు ఏదో ఒక పని చేస్తున్న వారే. దేవునికి కావాల్సింది కూడా తన కొరకు పనిచేసేవారు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం మళ్ళీ ఆదికాండంలోకి వస్తే ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఇస్సాకు ఏం చేస్తున్నాడంట? 12వ వచనము. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందాను. ఈ మాట మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈరోజు మనం చూడబోతున్నటువంటి విషయం ఏంటంటే ఇస్సాకు జీవితపు అనుభవాలు. మీ పక్కన వాళ్ళని చెప్పండి అన్నమాట. ఏ అనుభవాలు చెప్పండి? మనుషుల జీవిత అనుభవాలు, ఒకవేళ ఈ లోక జీవిత అనుభవాలు మనకు ఉపయోగకరంగా ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో దేవుడు రాపించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తుల అనుభవాలు ఎందుకొరకు అంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘంలా ఎందుకు ఆవరించిందంటే, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపం నుండి నువ్వేం చేయబడ్డానికి? విడిపించబడి ప్రభు కొరకు పరుగులెత్తడానికి. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకే ఆ 3 అనుభవాలు ఈరోజు మనం ఈయన ద్వారా నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటి అనుభవం ఏంటి అంటే, ఇస్సాకంట ఆ దేశమందు ఉండి ఏం పొందాడంట? విత్తనం వేసాడంట. ఏం పొందాడంట? 100 ఫలం పొందాడు. అక్క వినండి, ఈ మాట చదివినప్పుడు విత్తనం వేస్తే ఫలం వచ్చింది, దీంట్లో గొప్ప ఏముంది అని అనిపించవచ్చు. కానీ విత్తనం వేసింది ఎప్పుడో తెలుసా? మొదటి వచనం చదువుదామా? 26వ అధ్యాయము మొదటి వచనం చదువుదామా? ఎప్పుడు చెప్పండి? అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను. అప్పుడు ఇస్సాకు చాలండి ఏంటంట? ఎప్పుడు వేశాడు విత్తనం? ఎప్పుడు వేశాడు విత్తనం? చాలాసార్లు ఏమనుకోవద్దు ఈ మాట చెప్తున్నందుకు. మాలో కూడా చాలా లోపాలు ఉంటాయి. అదేంటంటారు అంటే, మాలో ఉండే లోపం ఏంటంటే, కొంతమంది పేదరికాన్ని చూసినప్పుడు, వారి పేద స్థితిని చూసినప్పుడు, వారి ఇవ్వలేని స్థితిని చూసినప్పుడు మేము ఏం చేస్తామంటే కానుకలు వద్దంటాం. వారు ఇస్తున్న అర్పణలు వద్దంటాం. వారు ఇస్తున్న వాటిని ఆపుతూ ఉంటాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాస్తవానికి దేవుడు లేమిన ఇస్తున్న వారికి ఏమిస్తాడు చెప్పండి? అధికంగా చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగురు గాక. ఎందుకంటే పేదరాలు వచ్చింది, తన దగ్గరే ఉన్నాయి ఎన్ని కానుకలు చెప్పు? 2 కాసులు. కానీ అదే
ఆమె గొప్పగా ఎంచుకోలేదు, కానీ తన దగ్గర ఉన్నది ఇచ్చి దేవుని చేత ఏమని పిలువబడిందంటే ధనవంతురాలుగా పిలువబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు మనం ఇచ్చే స్థితిలో ఎలా ఉంటామంటే చాలా కొరచ చేతులు ఉంటాయి మనకి. బాధాకరమైన విషయం ఏంటంటే భయంకరమైనటువంటి చిరిగిపోయినాయి, ఉపయోగం లేనివి, అసలు విలువకు లేనిటువంటి కాగితాలు కూడా వేసేవాళ్ళు ఉంటారు. అసలు నేను గొప్ప కోసం ఈ మాట చెప్పట్లేదు. మేమేం చేస్తామంటే ప్రత్యేకంగా దేవునికి ఇచ్చే వాటిని కూడా ప్రత్యేకంగా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. సరే, నేను ధనం గురించి మాట చెప్పట్లేదు, కానీ ఇస్సాకు ఎప్పుడు చెప్పండి నాటాడు? కరువు కాలంలో. కానీ ఏం పొందాడు చెప్పండి? 100 ఆశీర్వాదం పొందాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మొట్టమొదటి అనుభవం ఇస్సాకు ద్వారా నేర్పిస్తున్నటువంటి దేవుని సత్యం ఏమిటి అంటే, దేవుడు ఎలాంటి దేవుడు అంటే గొప్ప సమకూర్పు కలిగిన దేవుడు. ఆమెన్ చెప్దామా? ఆమేన్. నీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు నీకు సమకూరుస్తాడని. ఏ సమయం అనుకుంటున్నావు? ఇది కరువు అనుకుంటున్నావా? లేకపోతే పరిస్థితి బాగాలేదు అనుకుంటున్నావా? ఇప్పుడు నా స్థితి ఏంటి అనుకుంటున్నావా? నెక్స్ట్ ఏమైపోతుంది అనుకుంటున్నావా? కానీ ప్రభువు చెప్తున్నాడు, ప్రభు నీకు సమకూరుస్తాడు. ఆమేన్. మరి ఎలాగ సమకూరుస్తాడు అంటే దానికి కూడా రహస్యం అక్కడే రాయబడి ఉంది. ఆ సమకూర్పుకు గల కారణం ఏంటంటే మరొకసారి 12వ వచనం చదువుదాం. ఇస్సాకు ఆ దేశమందున్న, అందరు చెప్పాలి ఎక్కడున్నాడు చెప్పండి ఆయన, అందరూ చెప్పాలి ఎక్కడున్నాడు ఆయన? ఆ దేశమందున్నవాడై. ఎక్కడుండి వేస్తున్నాడు ఆయన విత్తనం? ఆ దేశమందుండి విత్తనం వేస్తున్నాడు. ఇప్పుడు రండి, అసలు ఆ మాట ఎప్పుడు కనబడింది అంటే 2వ వచనాన్ని చూస్తే అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడు ఏం మాట చెప్పాడంటే, నువ్వు ఇక్కడికి వెళ్ళక బాబు, నువ్వు అక్కడే ఉండు, అక్కడే నివాసం చేయి, నేను దీవిస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? కొంతమంది ఇక్కడో గెంతు, అక్కడో గెంతు, వాళ్ళు 7 వారాలు ప్రార్థనలు పెడుతున్నారంటే, వీళ్ళు 21 రోజులు ఉపవాస ప్రార్థనలు పెడుతున్నారంటే, ఆ చర్చికి వెళ్తే అద్భుతాలు జరుగుతున్నాయని, ఈ చర్చికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయని వాళ్ళు ఏంటంటే తిరుగుతూనే ఉంటారు. సూటిగా ఒక మాట చెప్పమంటారా? మొక్క ఈరోజు ఒక దగ్గర నాటి, ఇంకో రోజు ఒక దగ్గర నాటి, ఇంకో రోజు ఒక దగ్గర నాటితే ఏమవుద్ది చెప్పండి? చచ్చిపోద్ది. అది ఒక దగ్గర ఉండాలి, దానికి చుట్టూ నాటబడినది కంచి వేయబడాలి, దానికి నీరు పోయబడాలి, అది ఎదుగుతుందో లేదో చూడాలి, దానికి కావాల్సిన ఆహారం అనగా ఒకవేళ ఏదైతే దానికి అవసరం ఉంటే ఒక పురుగు పడితే దానికి సంరక్షణ చూడాలి, అప్పుడు అది ఏమవుద్దంటే ఎదుగుద్ది. కానీ చాలామంది నేటి దినాల్లో ఈ యూట్యూబ్ ఫేస్బుక్ల ప్రభావం ఏంటంటే ఎవరు చెప్పినా దాన్నే అవలంబించేవారుగా తయారవుతున్నారు. నేను మాట ఎందుకు చెప్తున్నానంటే ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఇక్కడ గమనిస్తే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నమాట. ఎవరు ఏం చెప్తున్నారు అన్నది కాదు, దేవుడు నీతో చెప్తున్న మాట నువ్వు వినడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నీ సేవకుడి ద్వారా చెప్పిస్తున్నటువంటి మాట నువ్వు వినడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని మాట తన సేవకుడి నోటి నుండి ఆయన అందించడానికి పదే ఎందుకంటే నీ యొక్క కాపరికి నిన్ను గురించినటువంటి పూర్తి అవగాహన ఉంటుంది. సరే, ఇక్కడికి వచ్చి వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే ఇస్సాకు దేవుడు ఏం చెప్పాడు? అక్కడ రాయబడింది, అక్కడ అతని ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళగా శాపకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళక నేను నీతో చెబుతున్న దేశమందు నివసించు. ఇప్పుడు ఒక ప్రశ్న రావాలి, వినాలి. ఆ దేశంలో ఏముంది చెప్పాలండి? ఏముంది ఆ దేశంలో? కరువు ఉంది. కరువు ఉన్న దగ్గర ఉండమంటాడేంటి ప్రభు? కరువున్న దగ్గర ఉండమంటాడేంటి ప్రభు? కరువున్న దగ్గర ఎలా సాధ్యమవుద్ది? కానీ సాధ్యమవుద్ది. ఎందుకు అంటే చెప్పింది ఎవరు చెప్పండి? దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పాడా? దేవుడు మాట ఇచ్చాడా?
ఆయన శూన్యంలో కూడా సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆయన మాట విన్నావా? ఆయనకు లోబడ్డావా? ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకున్నావా? నీ పరిస్థితి ఏ పరిస్థితి అయినా అవ్వనివ్వండి, నేను గొప్ప చేసేవాడు ఎవరు అంటే దేవుడే. అందుకే ఇస్సాకు తండ్రిలాగా మనకు ఆయన క్యారెక్టర్ అంతా కనబడకపోయినా ఈ దేవుని మాట విన్నాడు గనక విశ్వాస వీరుల పట్టికలో ఆయన కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి, 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము గనక చదివితే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ఎప్పుడు వెతకాలి చెప్పండి? ఎప్పుడు వెతకాలి? కొంతమంది నేను గమనించినప్పుడు మందిరానికి వచ్చిన సమయాన్ని నేను నోట్ చేసుకున్నప్పుడు మళ్ళీ జాబ్ హోల్డర్సే, దేవుడే నాకు ఇచ్చాడని చెప్పిన సాక్ష్యం చెప్పిన వాళ్ళే. కానీ మందిరానికి ఎప్పుడు వస్తున్నారు అంటే కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఆరాధన అయిపోయినప్పుడు, ఆరాధనకు ముందు, కొంతమంది వాక్యానికి ముందు, వాక్యం ప్రారంభించబడిన తర్వాత, వాక్యానికి మధ్యలో. అయితే ఒక మాట చెప్తాను. ఒక ఫ్యామిలీ వస్తారు ఇక్కడికి, నెడమానూరు నుండి వస్తారు. వారు రావడానికి వాళ్ళ దగ్గర వెహికల్ లేదు. వాళ్ళు ఎలా వస్తారంటే సర్వీస్ ఆటోలు పట్టుకొని నెడమానూరు నుండి పోరంకి నుండి పడమట నుండి నడుచుకుంటూ ఇక్కడికి వస్తారు. ఇంత ప్రాసెస్. సరే, పొద్దున్న ఎర్లీగా బయలుదేరి వద్దామంటే ఒకరి ఇంట్లో పనిచేస్తారు. ఆ యజమానురాలకి సమకూర్చాల్సినంత సమకూర్చకుండా వెళ్ళడానికి అవకాశం లేక అంత సమకూర్చుకున్న తర్వాత ఇంకా ఒక 2-3 గంటలు, మరి సండే స్కూల్లో కొన్ని వెళ్తారు వాళ్ళు, ఒక 3 గంటలు పర్మిషన్ తీసుకొని ఇంత ప్రాసెస్ చేసుకుంటూ ఇక్కడికి వస్తారు. ఒక్కొక్కసారి వాక్యం టైంకి వస్తారు, ఒక్కొక్కసారి ముందు వస్తారు, ఒక్కొక్కసారి వాక్యం మధ్యలో వస్తారు, వాళ్ళ పరిస్థితిని బట్టి. కానీ దేవునికి నువ్వు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి? నేను ఒకసారి వాళ్ళతో అన్నాను, ఏమన్నానంటే, ఓ పని చేయండిరా, మీరు ఆగిపోండి, మీ కష్టంగా ఉంది, మేము కూడా ఏం ప్రొవైడ్ చేయలేకపోతున్నాము కాబట్టి మీరు ఆగిపోండి. అమ్మో అలా అనొద్దన్నా, మేము ఆగమన్నా అన్నారు. సరే, ఓ పని చేయండిరా, నెలలో మొదటి వారం ప్రభుల వారానికి రండి, మిగతా 3 వారాలు అక్కడికి వెళ్ళండి అంటే, దానికి కూడా అమ్మో అలా అనొద్దన్నా, మేము కంపల్సరీ ఇక్కడికే వస్తామని అక్కడ నుండి వస్తారు. కౌంట్ చేస్తే 13 కిలోమీటర్లు. దాంట్లో నడకుంది, 2 ఆటోలు ఉన్నాయి. మార్చుకుంటూ ఫుల్ ఫ్యామిలీ వస్తారు. మొత్తం భార్య, భర్త, బిడ్డలతో సహా. వాళ్ళ అమ్మగారికి బాగోపోతే వాళ్ళ తల్లిగారిని కూడా తీసుకొని వస్తారు. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తానంటే, అంత దూరం నుండి వచ్చి పరుగులెత్తుకుంటూ వచ్చి దేవుని సన్నిధిలో మేము ఉండాలనేది వారి ఆశ. మనం ఇక్కడే ఉండి దేవుని మందిరానికి మనం వచ్చే సమయం ఏంటి చెప్పండి? దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతున్నావు, కానీ దేవుడు కోరుకున్నట్లుగా నీ ఉంటున్నావా లేదా అని ఎప్పుడైనా నువ్వు ప్రశ్న వేసుకుంటున్నావా? దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడే కాదు, ఆయన నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ఎక్కడ చెప్పాడు? ఆయన ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి మొట్టమొదటి ఆజ్ఞ. మనం అన్నిటికీ ప్రాధాన్యతనిచ్చి దేవుడు నా జీవితంలో కార్యం చేయట్లేదంటే మరి ఎలా చేయగలుగుతాడు ఆయన? అలాగని చేయకుండా ఉండే దేవుడా అంటే కాదు. మరి ఏం చెప్తున్నాడు ఆయన? ఇప్పుడు చదవండి 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతకండి, అప్పుడు ఏమన్నీ నీకు కావాల్సినవి అన్నీ కూడా అనుగ్రహించబడును. దేవుని స్తోత్రం చెప్దామా? అందుకే యోహాను సువార్తలో కూడా ఇదే మాట ఉంటుంది. 15వ అధ్యాయం చూద్దాం, చూడండి. యోహాను సువార్త 15వ ఇదే మాట రాయబడి ఉంటుంది. 15వ అధ్యాయము 7వ వచనం చదువుదామా? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో. ఎవరికిచ్చారు చాయిస్? దేవుడు మనకే ఇచ్చాడు. ఏమంటున్నాడంటే, మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును. దేవుని స్తోత్రం చెప్దామా? నేను మాట సూటిగా అడుగుతున్నాను, దేవుడికి ఇవ్వడం అంటే ఇష్టం ఉందా లేదా? మనకి ఇవ్వడం అంటే ఇష్టం ఉందా లేదా? ఇష్టం ఉందో లేదో అక్కడే వచనం చూద్దాం, చూడండి. 8వ వచనం
మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడికి ఇష్టం ఉందా లేదా? ఇష్టం ఉంది. దేవునికి ఇష్టం. దేవుడికి ఇష్టమేంటో తెలుసా? నువ్వు బహుగా ఫలించాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. నిన్ను చూసినప్పుడు దేవునికి మహిమ రావాలి. మనం ఏం చేస్తున్నాం? విచారంగా, కన్నీరు గారుస్తూ, దుఃఖ హృదయాలతో, వేదనకరమైన పరిస్థితుల్లో, గొడవలతో, అల్లర్లతో, ఏమండి, సమాధానం లేకుండా. ఎందుకంటే మనం చూసినప్పుడు ఓహో, ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఇలాగ ఉంటారా, అయితే నేను ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళను అనేలాగా. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు బహుగా ఫలించుట వలన తండ్రికి ఏమొస్తుందంటే మహిమ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు నీతో నాతో చెప్తున్న మాట ఇది. దేవునికి నీ ఎడల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. పదే పదే ఈ మాట రిపీటెడ్గా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనకి నీ ఎడల ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశంలో నువ్వు ఉండాలన్నది ప్రభు కోరిక. కానీ అది నెరవేర్చబడేది ఎప్పుడు అంటే ఆయన మాట నీవు విన్నప్పుడు. దేవుని మాట నువ్వు వింటే నీకేమున్నాయి? గొప్ప గొప్ప సమకూర్పు. నీ పక్కన చెప్పండి ఆ మాట. దేవుడు ఏమిచ్చాడు మనకి? గొప్ప సమకూర్పునిచ్చాడు ఆయన. అందుకే ఆయన సమకూర్పు ఎంత గొప్పది అంటే కరువులో విత్తనం ఫలించడం వారెవరికి సాధ్యం కాలేదు. వారెవరికి అది అసాధ్యమైనటువంటి పని. కానీ తనను నమ్మినటువంటి వ్యక్తిని, తన మాట విన్నటువంటి వ్యక్తి విషయంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే సాధ్యపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు నీతో కూడా చెప్తున్నాడు ఈ మాట. నువ్వు ఈ దినాల్లో, ఈ పరిస్థితుల్లో, ఇప్పుడు కొత్తగా మళ్ళీ నేను ఉదయమే చదివాను, చైనాలో మొన్నటిదాకా ఏమో జలుబులు, ఏమండి, కరోనా, ఎప్పుడు ఏ రోగం వచ్చినా ఎక్కడి నుండి వస్తుంది అంటే చైనా నుండి. ఎక్కడి నుండి వస్తుందని అంటే వెంటనే తెలిసేది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఉదయం చదివిన మాట ఏంటంటే కొత్తగా చైనాలో దగ్గు పుట్టిందంట. దగ్గు ఇది ఎంత ప్రాణాంతకంగా ఉందంటే ఆల్రెడీ డెత్ కేసులు స్టార్ట్ అయ్యాయంట. దగ్గు, నాకు కొద్ది దగ్గు ఉంది, నాకు డౌట్ వచ్చింది. ఏమండి అంటే ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే అలాంటి భయంకరమైన దినాలు. కానీ ప్రభు నీకు ఇస్తున్న భరోసా, నీకు ఆయన తోడై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు తెలుసా? నీకు గొప్ప సమకూర్పునిచ్చే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో నాకు ఈ మాట చాలా ఇష్టం. ఎందుకు చాలా ఇష్టం అంటే నాతో దేవుడు మాట్లాడిన రెండవ మాట ఇది. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, చెప్పండి అందరూ, చెప్పండి అన్నమాట, సమస్తమును అని చెప్పండి అందరూ. సమస్తములో సమకూర్చి జరుగుతున్నవని ఎరుగుతుము. దేవుని స్తోత్రం చెప్దామా? ఆ సమస్తంలో ఏముండొచ్చు? అన్నీ ఉంటాయి. ఎప్పుడు ఒకేలాగా ఉంటుందా? ఏమండి, రోజు మీ ఇంట్లో చికెన్ కూర వండుతారా? మధ్యలో సడన్గా ఒకటి ప్రత్యక్షం అవుద్ది. ఏంటి అంటే కాకరకాయ రావచ్చు, బీరకాయ రావచ్చు, ఏమండి, ఒక్కోసారి క్యాబేజీ రావచ్చు. ఆ రోజు పిల్లల ముఖాలు చూడాలి. ఆ రోజు పిల్లల ముఖాలు ఎలా ఉంటాయి చెప్పండి? మరి ఇంకో మాట కూడా చెప్తాను. రోజు చికెన్ తిన్నప్పుడు ప్రతిసారి ఏమనుకుంటా తెలుసా? రేపటి నీకు మానేయాలి, ఇక అస్సలు దాని జోలికి వెళ్ళకూడదు అంటారు. పొద్దున మళ్ళీ కూర ఏదైనా మిగిలి కదుపుతామంటే వెంటనే ఆకలేసేస్తుంది. ఏమండి, ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నాం అంటే సమస్తం అన్న మాటలో ఆలోచన చేస్తే అన్నీ ఉంటాయి. కొన్నిసార్లు ఆనందాలు ఉంటాయి, కొన్నిసార్లు సంతోషాలు ఉంటాయి, కొన్నిసార్లు సమస్యలు కూడా ఉంటాయి. కానీ మనము నమ్మాల్సింది ఏంటంటే సమస్య మనకు మేలే. ఎందుకంటే ఎవరు చెప్పిన మాట? అది దేవుడు చెప్పిన మాట. సమస్తము సమకూడి మేలు జరుగుటకై. దేవుని స్తోత్రం చెప్దామా? అందుకే కొన్నిసార్లు మన మీదకి శత్రువులు లేవుస్తూ ఉంటారు. అందుకే కొన్నిసార్లు మనల్ని అణచాలని చూస్తూ ఉంటారు.
వాళ్ళు మన అనచాలని చూసే కొద్దీ దేవుడు చేసే కార్యం ఏంటంటే మన ఇంకా హెచ్చుగా ఉన్నతంగా చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే ఆయన సమస్తము కూడా సమకూర్చి మన కొరకు సిద్ధపరిచిన దేవుడు ఆయన. ఆమేన్. అందుకే చూడండి, కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని కనుక మనం చదువు. మేము దృశ్యమైన వాటిని చూడక, ఇప్పుడు మనందరం ఏం చేయాలి? దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక. ఎవరైతే దృశ్యమైన వాటిని చూస్తారో అక్కడ ఆగిపోతారు. కానీ అదృశ్యమైన వాటిని చూసేవారికి ఇగో ఇక్కడ రాయబడిన మాట, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనినిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవుని స్తోత్రం చెప్దామా? శ్రమ, ఏ శ్రమ అంట? అక్కడ వాక్యం చెప్పిన పేరు చులకని శ్రమ అని. పక్కన వాళ్ళు చెప్పిన మాట, నీకు వచ్చింది చులకని శ్రమ అని. పెద్ద శ్రమ నీకు వచ్చింది, పెద్ద శ్రమ. బైబిల్ చెప్తున్న మాట ఏం చెప్పండి? చులకని శ్రమ. చులకని శ్రమ. చులకని శ్రమ నీకు కలిగితే దేవుడు నీకు ఇచ్చే మహిమ ఎంత గొప్పది అంటే ఎక్కువగా నిత్యమైన మహిమ. దేవుని స్తోత్రం చెప్దామా? రెండింటికి వేరియేషన్స్ చూసారా? చులకని అంటే అర్థం ఏంటి? లెక్కలో లేనిది. కానీ నిత్యమైన అనేది ఏంటి అర్థం? నిరంతరం నిలిచి ఉండేది. దేవుడిచ్చేది నీకు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే నిరంతరం నిలిచి ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు ప్రభు మనతో చెప్తున్నటువంటి మాట, ఆయన అనుభవాల్లోంచి మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, మనకేముందంటే గొప్ప సమకూర్పు ఉంది. పరిస్థితులు చూడొద్దు, సమస్యలు చూడొద్దు, శత్రువులను చూడొద్దు, దృశ్యమైన వాటిని చూడొద్దు. చూడాల్సింది ఏంటో తెలుసా? మన దేవుడు ఏమై ఉన్నాడు? దృశ్యుడై ఉన్నాడా? అదృశ్యుడై ఉన్నాడా? అదృశ్యుడైనటువంటి దేవుడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దామా? ఆయన అదృశ్యమైనటువంటి దేవుడే, కానీ నిన్ను నన్ను బాగా ఎరిగిన వాడాయన. 139వ కీర్తన తర్వాత చదువుకోండి, ఆసక్తి కలిగిన వారు. అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది, నీ అంతరంగములను ఎరిగిన వాడాయన, నిన్ను పరిశోధించి చూస్తున్నవాడాయన, నువ్వు ఏ స్థలంలో ఉంటున్నావో ఎరిగిన వాడాయన, నీకే విధమైనటువంటి అసలు నిన్ను నిర్మించిన విధానము ఆయన ఎరిగిన వాడాయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, మొన్న మేము ఈ పులపాక కట్ట నుంచి వెళ్తుంటే ఓ బండి మీద వెనక ఒక పాప కూర్చొని ఉంది. ఒక గాగుల్స్ అంటారు కదా, సన్ గ్లాసెస్ పెట్టుకొని ఉంది. పెట్టుకొని చాలా నవ్వుతుంది, చాలా ఆనందంగా ఉంది. మేము ఏంటి ఇంత ఆనందంగా ఉంది అన్నట్టుగా ఆమెను అలా చూస్తున్నాం తీక్షణంగా. మేము కారులో ఉన్నట్టున్నాం మేము అప్పుడు. అయితే చూసినప్పుడు ఈ చెయ్యి ఏదైతే ఉందో ఆమెకి ఇక్కడ దాకే ఉంది, కొరచగా ఉంది, చాలా చిన్న చెయ్యి, కొరచ చెయ్యి ఉండి, అరే అమ్మాయి అందంగా కనబడుతుంది, ఆనందంగా కనబడుతుంది, కానీ చెయ్యి మాత్రం ఈ చెయ్యి చాలా కొరచగా ఉండి చిన్న చిన్న వేళ్ళు. అప్పుడు వెంటనే ఈ చెయ్యిలా ఉంది కదా, ఈ కుడి చెయ్యి కనపట్లేదు ఏంటి? ఆమె ఇటు తిరిగి వెళ్తుందనమాట. కుడి చెయ్యి కనపట్లేదు ఏంటి అని అటు చూస్తే అసలు ఈ చెయ్యి అయితే ఇక్కడికే ఉంది. దానికైతే చెయ్యి కూడా పూర్తిగా ఫామ్ అవ్వలేదు, అంటే తయారవ్వలేదు. ఆ వేలు కూడా అసలు ఊరికే అలా పెట్టినట్టుగా ఉంది. ఆ రోజు ఎవరున్నారు నాతో? నా రవీంద్ర గారు ఉన్నారు, అమ్మగారు కూడా ఉన్నారు. అసలు ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఎక్కడ కూడా ఆమెలో విచారం అనేది కనపడలేదు. అన్యురాలే, ఆమె ఎవరో అన్యురాలే పాప. కానీ ఎంత గొప్ప విషయం ఏంటంటే ఎంతో సంతోషం కలిగి ఉంది. నేను ఒక మాట సూటిగా అడుగుతున్నాను, ఆమెది చులకన శ్రమ చెప్పండి? మళ్ళీ కొత్తగా ఏమన్నా మారే అవకాశం ఉంటుందా? లేదు. కానీ ఒక అన్యులు అయినప్పటికీ కూడా వారు ఎలా ఉన్నారంటే సంతోషంగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిక్ అని మనకు తెలుసు, ఆయన గొప్ప సేవ చేస్తూ ప్రపంచం మొత్తంలో తిరుగుతున్న, మొన్న గుంటూరుకు కూడా వచ్చాడు ఆయన. ఆయనకి కూడా చచ్చిపోదాం అనుకున్నాడు, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. తనకున్నటువంటి ఆ మొండెమే
అసలు చేతులు కాళ్ళు ఫామ్ అవ్వలేదు ఆయనకి. కానీ ఈరోజు ప్రపంచమంతా కూడా వాడబడుతూ దేవుని పని జరిగిస్తూ అనేక మందిని మోటివేటర్గా ఉండే భాగ్యము దేవుడిచ్చాడు. ఒకవేళ అలా లేకపోతే ఇవ్వగలడా అంటే లేదు. కానీ దేవుడు తన ఎడల కలిగిన ఉద్దేశాన్ని, ప్రణాళికను అతను ఏం చేశాడంటే తెలుసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం శ్రమ కలగగానే మన పరిస్థితులన్నిటినీ మనం ఆలోచన చేయగానే దేవుడు ప్రణాళికలన్నిటిని మర్చిపోతాం. ఎందుకు దేవుడు ఇలా చేశాడు అనుకుంటాం. కానీ అలా చేస్తేనే దేవుడి గొప్పతనం ఏంటో, నిత్యమైన మహిమ ఏంటో అందరికీ తెలుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనకు గొప్ప సమకూర్పు ఉంది. మీ పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట. మనకేముంది? గొప్ప సమకూర్పు ఉంది. ఇప్పుడు 14వ వచనం దగ్గరకు వద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం, 26వ అధ్యాయము, ఆదికాండం 14వ వచనం. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయ పడిరి. ఒక మాట అడుగుతున్నాను, వినండి. ఇక్కడ ఇస్సాకు వెళ్ళి ఎవరితోనైనా గొడవ పడ్డాడా? ఇస్సాకు వెళ్ళి ఎవరి మీదైనా యుద్ధం ప్రకటించాడా? ఓ చెల్లి వినాలి, ప్రకటించాడా? ఏం లేదు. కానీ ఇతని మీదకి శత్రువులు వచ్చారు. ఎందుకు వచ్చారు? రావడానికి కారణం ఏంటి? అసూయ. ఎందుకు వచ్చింది వీళ్ళకి అసూయ? కరువు కాలంలో మేమంతా బాధపడుతూ ఉంటే ఈయనేంటి నూరంతలుగా ఫలం పొందాడు, నూరంతలుగా ఆశీర్వదించబడ్డాడు, గొర్రెలు పెరిగాయి, ఆస్తులు పెరిగాయి, అక్కడ దాసులు పెరిగారు అని చెప్పంట ఫిలిష్తీయులకు ఏమొచ్చింది అంటే అసూయ. ఇక్కడ రెండవ అనుభవం ఇస్సాకు మనకు నేర్పించే అనుభవం ఏంటంటే గొప్ప సమకూర్పు మాత్రమే కాదు, దేవుని పిల్లలకు కొన్నిసార్లు గొప్ప సమస్యలు కూడా వస్తాయి. మీ పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట. ఈ మాట చెప్పరు. ఏమొస్తాయి చెప్పండి? ఏ సమస్యలు వస్తాయి? ఇప్పుడు సమస్య వీళ్ళు ఏమన్నా చేసినందుకు వచ్చిందా? మరి ఎందుకు వచ్చింది అంటే ఈయన దీవించబడినందుకు వచ్చింది. ఈయన దీవించబడినందుకు ఏమొచ్చిందంటే సమస్య వచ్చింది. మనం కూడా చాలాసార్లు మనని చూసినప్పుడు చాలామంది ఏం పొందుతారంటే అసూయ పడతారు. ఆ అసూయతోనే మాట్లాడే మాటలు ఇవన్నీ. ఎవరైనా పరుషంగా మాట్లాడినా, వ్యతిరేకంగా మాట్లాడినా, గొడవలకు వచ్చినా, అల్లర్లు చేసినా రీజన్ ఏంటంటే వీళ్ళు ఎన్నన్నా కానీ వీళ్ళు అలా మౌనంగా ఉండి వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పేసి వాళ్ళకి ఏముంటుందంటే తట్టుకోలేని వాళ్ళు. ఏదంటే కొట్టుకున్నారనుకోండి, అక్కడితో అయిపోద్ది, వాళ్ళకి కూడా తృప్తి ఉంటుంది. మనం అలా వెళ్ళం గనక ఇప్పుడు ఏమొచ్చుద్దంటే వాళ్ళకి అసూయ, ఉద్రేకం. అర్థమైందా? ఈరోజు ఇస్సాకు జీవితంలో ఏముంది అంటే గొప్ప సమస్య ఉంది. మన జీవితాల్లో కూడా గొప్ప సమస్యలు ఉన్నాయి. ప్రభువు చెప్తున్నాడు, సమస్య లేదని ఆయన చెప్పట్లేదు. తిమోతి పత్రికలో ఒక మాట ఉంది చూడండి. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన వారందరూ ఏం పొందుతారు? గట్టిగా చెప్పండి. నేను ఒక మాట అడుగుతున్నాను. వినండి. చూడమన్నప్పుడు చూడండి, వినమన్నప్పుడు వినండి. చాలా స్పష్టంగా నువ్వు క్రీస్తు కొరకు సద్భక్తి అంటే దేవునికి ఇష్టమైనటువంటి భక్తి, దేవుడు కోరుకున్నంత స్టాండర్డ్స్తో ఉండే భక్తి నీవు కలిగి ఉండాలని ఉద్దేశిస్తే ఖచ్చితంగా నీకేముంటాయి? శ్రమలు ఉంటాయా ఉండవా? శ్రమలు ఉంటాయా ఉండవా? ఇప్పుడు మళ్ళీ ఈ మాటను ఇంకొకలాగా అడుగుతాను. వెనక వినాలి. మళ్ళీ ఇంకొకలాగా అడుగుతున్నాను మీకు. పరలోకానికి పై భక్తి చేసేవాళ్ళు వెళ్తారా? ఆచార భక్తి చేసేవాళ్ళు వెళ్తారా? చూచాయ భక్తి చేసేవాళ్ళు వెళ్తారా? చెప్పండి. వెళ్ళరు. ఇప్పుడు మా ఫైనల్ టచ్ ఒక మాట. ఎందుకు మనం పరలోకానికి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి అంటే ఏ భక్తి చేయాలి? ఏ భక్తి చేయాలి? దేవునికి ఇష్టమైన భక్తి చేయాలి, సద్భక్తి చేయాలి. మరి సద్భక్తి చేస్తే ఏమొస్తాయి?
హింసలు వస్తాయి. ఇప్పుడు చెప్పండి, నాకు హింసే రాకూడదు అని అంటే నువ్వే భక్తి చేయట్లేదు చెప్పాలి. నాకు నిందే రావద్దు. సిత్నా అంటే దానికి మూలవాక్యం ఏంటో తెలుసా? మూలమాట సాతాన్. అక్కడ ఏముంది? విరోధం. సాతాన్ ఎప్పుడు ఏం చేస్తాడు? మనకి విరోధిగానే ఉంటాడు. వారి విరోధమైన కార్యాలు చేస్తాడు. మీరు అడుగుతారు, ఏమండి మేము దేవుని నమ్ముకొని ఎందుకు ఈ శ్రమలు మాకు? లోకంలో ఉన్నవారు చూడండి, ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు, ఎంతో సంతోషంగా ఉన్నారు, వారు ఎంతో ధైర్యంగా ఉన్నారు, వారు ఏంటి కావాల్సిన వాటి అన్నిటిని సెలబ్రేట్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఎంజాయ్ చేస్తారు, ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు, కానీ తాత్కాలికమైంది. ఒకరోజు ఎక్కడికి చేర్చబడతారు వాళ్ళు? నరకానికి. అందుకే ఆల్రెడీ సమస్యలో ఉన్నవాడిని వదిలేశాడు సాతాను. ఎందుకంటే ఎలాగో వస్తారు వీళ్ళు నాతో పాటు అని. వాటి టార్గెట్ అంతా ఎవరు అంటే సద్భక్తి చేసేవాళ్ళే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ సద్భక్తి చేసేవాళ్ళు ఖచ్చితంగా దేవునికి ఇష్టలుగా ఉంటారు. దేవుడు వారిని దీవిస్తాడు. ఇహమందును మాత్రమే కాదు, పరలోకాన్ని కూడా వాళ్ళు సంపాదించుకుంటారు. కాబట్టి వాడు దినాలు కొద్దిగాని వాడు ఏం చేస్తాడంటే నిన్ను ఎలాగైనా నాశనం చేయడానికి వాడి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. చేస్తున్నాడా లేదా? ఎక్కడ చెప్పావు ఈ మాట? ఎలా వచ్చింది అంటే మన బావుల దగ్గరకు వస్తే తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈయన బావి తవ్విస్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు? బావులు పూడ్చివేస్తారు. మళ్ళీ ఏం చేస్తున్నాడు ఈయన? మళ్ళీ తవ్విస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నారు వారు? మళ్ళీ పూడ్చి చేస్తున్నారు. ఈయన తవ్విస్తున్నాడు, పూడ్చివేస్తున్నాడు. ప్రయత్నం జరుగుతుంది, వారికి వ్యతిరేకత వస్తుంది. నేను ఆ ప్రశ్న ఏంటంటే, ఎంతకి ఇస్సాకు తవ్వడం ఆపేశాడా? ఆపాడా? ఆపలేదు. మరొక ప్రశ్న ఏంటంటే, విజయం ఎవరికి వచ్చింది? దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడు నీకు ఏమి ఇస్తాడంటే విజయం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని కొరకు మంచి భక్తి కలిగి బ్రతుకుతే నిన్ను గొప్ప చేస్తాడు. ఆయన గొప్ప చేస్తాడు. ఇంతకీ ఆయన తవ్వాల్సిన కారణం ఏంటంటే, ఆ తవ్వడానికి వారికి నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే జీవనానికి సాదృశ్యంగా ఉంది. గతించిన వాటిని ఆయన ఏం చేస్తున్నాడంటే తవ్వుతూ ఉన్నాడు. నూతనమైన మనం కూడా ఏదో ఒకసారి బాప్తిజం తీసుకున్నాంలేండి పరలోకానికి అలాగ వెళ్ళిపోతామని అనుకోవద్దు. నీలో ఎప్పటికప్పుడు నూతనమైన అనుభవాలు, నూతనమైన జీవితం, నూతనమైనటువంటి ఆనందం, నూతనమైనటువంటి ప్రభుతో ఆ అనుబంధాన్ని కలిగి మన ప్రభు కొరకు బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే చాలా విషయాలు ఉన్నాయి కానీ అన్నీ చెప్పను, చూచాయిగా చెప్పేసా. రెండో మాట ఏంటంటే, గొప్ప సమస్యలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. పేతురు మొదటి పత్రికలో ఒక మాటను చూద్దాం. చూడండి, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని కనుక మనం చదివితే, మిమ్మును శోధించుటకు ఇదే శ్రమ అంట, అగ్ని వంటి మహాశ్రమ, శ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఒక మాట వినాలి. మన మధ్య సుధాకర్ అన్న అనుకుంటా చెప్పింది, ఇప్పుడు జరిగే వాటి ఏది కూడా వింతలుగా అనుకోవద్దు అని చెప్పారు. నిజంగా వింత అంటే ఏంటి చెప్పండి? సడన్గా జరిగేదాన్ని, ఎప్పుడు తెలియని దాన్ని జరిగేదాన్ని దాన్ని ఏమంటారంటే వింత అంటారు. అరే ఇదేంటో విదూరంగా ఉంది, వింతగా ఉంది అంటాం మనం, అవునా? కానీ శ్రమ గురించి ఈరోజే ఇప్పుడే కొత్తగా వింటున్నావు. నువ్వు వింటున్నావా? లేదు. బైబిల్ ప్రారంభం నుండి నమ్మకంగా ఉన్నందుకు హేబేల్ని ఎవరు చంపేశారు? తన సహోదరుడే చంపేశాడు కయీను. వింత అది? నమ్మకంగా ఉన్న స్టెఫన్ని చంపేశారు. వింత? గ్రహాం స్టెయిన్స్ మన ఇండియాలోనే. వింత? యేసుక్రీస్తు వారి శిష్యులనే చంపేశారు. వింత? నిజంగా చెప్పాలంటే మనం ఏం చేయట్లేదు, మనకు అసలు శ్రమలే లేవు. మన శ్రమ ఎంతసేపు కూడా అప్పులు, ఆరోగ్యాలు, ఇవిగా బాగైతే చాలు అనుకుంటాం.
కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, మహాశ్రమ గురించి ఏదో వింతగా అనుకోకండి, ఆశ్చర్యపడొద్దు. ఎందుకు అంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మహానందంతో సంతోషించు నిమిత్తం ఎవరి శ్రమలో అంట? క్రీస్తు శ్రమలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. దేవుని స్తోత్రం చెప్దామా? ఈ భూమి మీద అత్యంత శ్రమ పొందిన వ్యక్తి ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. వ్యక్తి అన్న మాట ఎందుకు ఉపయోగించానంటే ఆయన 100% గాడ్, 100% మ్యాన్. నేను ఒక చిన్న కరెక్షను, 50% అన్నారు, కానీ వాస్తవానికి 100% గాడ్, 100% మ్యాన్. ఎందుకు అంటే ఆయనలో సంపూర్ణమైన దైవత్వం ఉంది, అలాగే సంపూర్ణమైన మానవత్వం ఉంది. కారణం ఆయన మానవుడిగా ఎందుకు వచ్చాడంటే మనం సాధించలేంది ఆయన సిలువలో ప్రాణం పెట్టడానికి దేవుడై ఉండి కూడా నరుడుగా వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటారు 3 మేకులు పేక్కోలేనివాడు ఈయనేం దేవుడు అంటే, అసలు యుద్ధం చేయడం గొప్ప విషయం కాదు, నీ ప్రాణం పెట్టడం గొప్ప విషయం. దేవుని స్తోత్రం కలుగును గాక. తనను దైవత్వం కలిగిన వాడై ఉండి సామాన్యుడిగా సిలువకు అప్పగించుకోవడం గొప్ప విషయం. దీనుడిగా మరణించడం గొప్ప విషయం. యుద్ధాలు చేయడం, వారి మీద యుద్ధాలు ప్రకటించడం అది గొప్ప విషయం కాదు. ఈరోజు ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడ చూస్తున్న యుద్ధం జరుగుతుంది. అదేం విచిత్రమే కానీ రష్యాకు ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది. రష్యా పెద్ద దేశం, ఉక్రెయిన్ చిన్న దేశం. యుద్ధం గురించి వార్త నాకు తెలిసి జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద లెబానాన్ దాడి చేస్తుంది. ఇరాన్ యుద్ధం ప్రకటించింది. వీళ్ళ షిప్ను వాళ్ళు ఏం చేశారంటే హైజాక్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఎక్కడ మేము తగ్గమంటున్నారు అంతే. ఇజ్రాయెల్, అమెరికా వీళ్ళందరూ అంటున్నారు ఒకసారి ఆగండి బాబు అంటే ఆగేది లేదు అంటున్నారు. ఎక్కడికి వెళ్తుందో తెలీదు. ఇది ఎక్కడికి వెళ్ళబోతుంది అంటే దేవుని రాకడకు సూచనగా ఉంది. అయితే ఇది వింత కాదు. వింత ఇవన్నీ జరుగుతాయని ముందే దేవుడు చెప్పాడా లేదా? అన్నీ చెప్పేశాడు. ఓ చెల్లి వినండి, అన్నీ చెప్పేశాడు. ఒకరోజు ప్రభు రాబోతున్నాడు. ఎవరికి వింత అంటే ఇది సమాచారం తెలియక లోకంలో తిరుగుతూ, పాపంలో తిరుగుతూ, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఈ లోకం కొరకు బ్రతికే వారికి ఒకరోజు ప్రభు సడన్గా రాగానే వారికి వింత, గుండెలు బాదుకుంటూ ఉంటారు. కానీ నీకు నాకు వింత కాదు. ప్రభు స్పష్టంగా ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా ఎందుకు తెలియజేశాడంటే నువ్వు ఎల్లప్పుడూ ప్రభు కొరకు బ్రతుకుతావని. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి గొప్ప సమస్యలు ఉన్నాయి లేవా? ఉన్నాయి. మళ్ళీ చెప్పండి, గొప్ప సమకూర్పు ఉంది, గొప్ప సమస్యలు ఉన్నాయి. చివరి మాట ఏంటంటే గొప్ప సత్ఫలితాలు ఉన్నాయి. అన్ని సాక్షరాలు గుర్తుపెట్టుకోండి. ఏమున్నాయి చెప్పండి? సత్ఫలితాలు. మీ పక్కన నుండి చెప్పండి అన్నమాట. ఫలితం అంటే రిజల్ట్, సత్ఫలితం అంటే ఇంకా మంచి రిజల్ట్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటి ఆ గొప్ప సత్ఫలితాలు అంటే మనం గనక గమనిస్తే చూడండి అక్కడ ఏముంది. ముందుకెళ్ళి ఆలోచన చేస్తే చూడండి, ముందుకెళ్దాం. 23వ వచనం చదువుదాం. అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీకు తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను. దేవుని స్తోత్రం చెప్దామా? మొదటి సత్ఫలితం ఏంటంటే దేవుడు తోడై ఉన్నాడు. దేవుని వాక్కు తోడై ఉన్నది. దేవుని వాగ్దానం తోడై ఉన్నది. దేవుని స్తోత్రం చెప్దామా? ఒకవేళ ఈయనకు ఆస్తి ఉందనుకోండి, అంతస్తులు ఉన్నాయనుకోండి, లేకపోతే ఆయన కోరుకున్నట్లుగా అన్నీ ఉన్నాయనుకోండి, దేవుడు లేకపోతే ప్రయోజనం ఉందా? నేను ఒక మాట అడుగుతాను, ఆస్తులు ఉన్న వాళ్ళందరూ ఆనందంగానే ఉన్నారా? లేరు. ఎప్పుడు టెన్షన్ల మీద టెన్షన్లు. కానీ దేవుడు తోడై ఉన్నవారికి ఎక్కడ ఉన్న ఆనందమే, ఏ స్థితిలో ఉన్న ఆనందమే. అందుకే ఆయన అంటాడు, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకేమై ఉన్నాడంటే తోడై ఉన్నాడు. 4 మాటలు అక్కడ ఉన్నాయి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. మొదటిది గాడ్స్ వర్డ్, అంటే దేవుని వాక్. దేవుని వాక్ ఉంది. ఇక్కడ మనం సత్ఫలితాలు ఏమున్నాయని ఆలోచన చేస్తే గాడ్స్ వర్డ్ అంటే వర్డ్, దేవుని వాక్కు.
దేవుని మాట బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుని మాట లేక జనులంట నశించిపోతున్నారంట. మీకు తెలుసా, చాలామంది సూసైడ్. నేను మొన్న కూడా ఫోన్ చేశా, ఈ ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అక్కడ మన వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటే మేము ఆ రోజు మొత్తానికి ఎక్కడికి వెళ్తున్నాం. మేము వెళ్తుంటే VBS మెటీరియల్ కోసం గుంటూరు వెళ్తున్నాం. ఒకళ్ళు షాకింగ్ వార్త చెప్పారు. ఏంటంటే ఇప్పుడే ఒకరు చిన్నంతుని మించి కిందకు దూకేశారు. బయట వాళ్ళు ఎవరో దొరికారో లేదో తర్వాత ఆ సమాచారం నాకు తెలీదు. చనిపోయాడు. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన రోజు మన వాళ్ళందరికీ ఫోన్ చేస్తున్నప్పుడు ఇలా ఇప్పుడే వెతుకుతున్నారు, ఎవరో బయట వాళ్ళు దూకేశారని. నిన్న దొరికాడంట. చూడండి, ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఏమీ లేక, ఎవరు లేక, నేను ఉన్నాను అని చెప్పేవారు లేక, నేను నీకు తోడై ఉంటానని చెప్పేవారు లేక, ఏం పర్లేదు ఇప్పుడు కాకపోతే ఇంకోటి రాసుకో, రాయకుండా ఫెయిల్ అయిపోయినటువంటి వారు కూడా ఆ గొప్పటువంటి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిన వారు ఉన్నారు. కానీ అపజయాన్ని బట్టి ప్రాణాలు తీసుకుంటే ఆ ఇంటికి అంత బాధ. ఎందుకు ఈ మాట అంటే, భక్తుల జీవితాల్లో ఏమీ లేదని బాధపడలేదు, కానీ దేవుడు లేకపోతే బాధే. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. గాడ్స్ వర్డ్ ఉంది. ఈరోజు మీకు ఒక శుభ సందేశం ఏంటంటే, దేవుని వాక్కు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. నీ పక్కన ఉన్న చెప్పండి ఆ మాట. ఏమైనాడు చెప్పండి? ఆయన తోడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడే మనకేం కనబడుతుందంటే 25వ వచనంలో చూడండి, అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అక్కడ ఏం కనబడుతుందంటే గాడ్స్ వర్షిప్. అక్కడ ఏముందంటే ఆరాధన. నిన్ను నన్ను దేవుడు ఎక్కడ ఉంచబోతున్నాడో తెలుసా? నిత్యము ఆరాధించే ఆయన ఉండే స్థలంలో నిన్ను నన్ను ఉంచబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఏమండి, దేవుని మాట మనకు తోడుగా ఉంది, దేవుని ఆరాధించే స్థలం కూడా మనకు తోడుగా ఉంది. ఇది దేవునికి ఆలోచన, దేవుని ప్రణాళికలు ఇవి. మనం ఎంతసేపు కూడా సమస్యలో చూస్తున్నాం. సమస్యలు రాలేదా? ఇస్సాక్కి వచ్చాయి. కానీ సమస్య వచ్చినప్పుడు కూడా సమస్యలోంచి దేవుడు ఏం చేశాడంటే లేవనెత్తి విజయాన్ని ఇచ్చి దేవుని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి సమస్య వచ్చినప్పుడు నువ్వు మాట అనుకోవాలి, నాకేం పర్లేదు, నాకు దేవుడు ఉన్నాడు. ఏ సమస్య మీద అధికారం కలిగినటువంటి గొప్ప దేవుడు నాకున్నాడు. ఎందుకంటే ఆయన లోకమును జయించిన వాడు. మీకు లోకంలో శ్రమ కలుగును, అయినప్పటికీ ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నానని చెప్పిన దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గాడ్స్ వర్డ్ ఉంది, గాడ్స్ వర్షిప్ ఉంది. ఇంకేముంది అంటే చెప్పండి, అక్కడే ఉంది గాడ్స్ వరల్డ్. అంటే ఏంటంటే మూడో మాట అక్కడ చూడండి, చదువుదాం. 25వ వచనం, బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ ఏం చేశాడంట? ఆయన ఏం చేశాడు చెప్పండి? గుడారం వేశాడంట. గాడ్స్ వరల్డ్ అంటే మనకు ఈ లోకము ఒకవేళ అశాశ్వతమైన శాశ్వతమైన. ఎందుకంటే ఆ కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, చదవనక్కర్లేదు. కానీ ఈ లోకంలో ఉన్న గుడారాలన్నీ ఏమైపోతాయంటే శిథిలమైపోతాయి. కానీ మనకు అక్కడ ఒక నివాసము ఉంది. దేవుడు అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో, కలవరపడొద్దు మీ హృదయాలను, ఎందుకంటే మీకు నివాసము సిద్ధపరచ నేను వెలుచున్నాను. మనకేముంది చెప్పండి? ఇప్పుడు మనకు దేవుని రాజ్యం ఉంది. గాడ్స్ వరల్డ్, దేవుని రాజ్యం ఉంది. 4వ మాటతో ముగిచ్చేస్తాను. అక్కడ ఏముందంటే గాడ్స్ వాటర్. ఎక్కడ నుండి వచ్చింది మాట? అసలు ఈ తిప్పలన్నీ అధ్యాయంలో దేని కొరకు చెప్పండి? నీరు కొరకే. బావులు తవ్వుతున్నారు, పూడి చేస్తున్నారు శత్రువులు. బావులు తవ్వుతున్నారు, పూడి చేస్తున్నారు. బావులు తవ్వుతున్నారు, పూడి చేస్తున్నారు. కానీ పూడ్చగలిగారా? వారు ఒక పేరు పెట్టేశారు, ఎడం చేశాడని. అంటే ఇక ఆ సమస్యలన్నిటి నుండి దేవుడు ఏమిచ్చాడంటే విడుదల ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఆయన జీవజలాన్ని ఇచ్చాడు. ప్రియా అక్క, చెల్లి, అన్న, తమ్ముడా, ఈ దినము ఇస్సాకు అనుభవాలు ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఆయన జీవితంలోనే కాదు నీ జీవితంలో కూడా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.
ఒకసారి ఆలోచన చేద్దామా? ఆయన దగ్గర ఏముందండి? గొప్ప సమకూర్పు. మీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట, గొప్ప సమకూర్పు. రెండవది, సమస్యలు ఉన్నాయి, గొప్ప సమస్యలు ఉన్నాయి, కానీ సమస్యలకు మించి గొప్ప సత్ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుని మాట ఉంది, దేవుని ఆరాధించే స్థలం ఉంది, దేవునితో నివాసం చేసే స్థలం ఉంది. అంత మాత్రమే కాదు, జీవజలం ఉంది. ఆయన అంటాడు కదా, ఒకవేళ ఈ నీరు తాగితే మీరు మళ్ళీ మీకు దాహం వేస్తుందేమో, కానీ నేనిచ్చే జీవజలము ఎప్పటికీ మీరు దప్పిగా ఉండరు. అది ఎక్కడ నుండి వస్తుందంట? నీలో నుండే దేవుడు నిన్ను అలాగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు అట్టి కృప మీకు మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అన్నా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతికే వారంగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. నువ్వే స్థలంలో ఉన్నావో, ఎక్కడున్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో అక్కడి నుండే ప్రభు నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు, వర్ధిల్ల చేయగలిగిన దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొచ్చే దేవుడు, నిన్ను జనముల్లో హెచ్చించే దేవుడు. నీ చుట్టూ ఉన్నవారు నీ అభివృద్ధిని బట్టి, నీ ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడు నీ జీవితంలో నిలబడి చేసిన దానిని అంతటిని బట్టి అసూయ పడేలాగా ప్రభు నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బిడ్డలను, నువ్వు చేయు ప్రయత్నాలను, నీవు చేయు పనిని దీవించబోతున్నాడు. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని ఎతుకుదాం. ఆ పరిస్థితిలోనే ప్రభు మీద ఆధారపడు. ఆ పరిస్థితిలోనే ప్రభు వాక్కు కొరకు ఎదురు చూడు. ఆ పరిస్థితిలోనే సత్ప్రవక్తని కలిగుండు. దేవుడు మనతో మాట్లాడాడు. ఇస్సాకు భవిష్యత్తును గురించి ఎరిగిన వాడయ్యాడు. ఇస్సాకు భవిష్యత్తుని ఎరిగిన వాడయ్యాడు. ఆ భవిష్యత్తు కలిగిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు నిలిచి. ఈరోజు అట్టి కృప నీకు నాకు దేవుడిచ్చునుగాక, మనందరికి దేవుడు అనుగ్రహించునుగాక. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, ఒక అద్భుతమైన సందేశాన్ని దైవజనులు నిలవబెట్టిన ఆయన, అయ్యా వారి యొక్క నాయన నీతి గల నీ మాట తేటగా వారి నోట నుండి నాయన ప్రజలకు రూఢీపరిచారు, అది విడుదల చేశారు నాయన. ప్రతివారు దాన్ని తీసుకొని వెళ్ళేవారుగా, దాన్ని అనుసరించి దాని ప్రకారంగా జీవించి ప్రతి వారమయ్యే దూరంతుల ఫలము పొందుదురుగాక నాయన. అట్టి కృపా సంఘం సేవకుడు కూడి ఉన్న మా అందరి మీద మీరు నింపినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ ఆస్తులు ఇంకా బలముగా నిలబెట్టి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.